ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నానా ఆగు! నువ్వు మాతో రావద్దని చెప్పాను కదా. నీ వల్లే ఆయనకి పరిస్థితి వచ్చింది. నువ్వు ఆయన్ని తాకిన పాపమేరా. అది అమ్మా, నీ నీడ కూడా ఆయన మీద పడనివ్వను. తండ్రి చచ్చాక కొరువు పెట్టేవాణ్ణి కొడుకు అంటారా, కానీ నువ్వు ఆయన బతుకుండగానే కొరువు పెట్టిన దుర్మార్గుడివి, రాక్షసుడివి. పోరా! నానా 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 ఏమండి గౌతమ్ గారు? గౌతమ్ గారు, నాన్న నాన్న సార్కేం కాదండి, మీరేడవకండి. ఆయన గుండె చాలా బలహీనంగా ఉంది. ఇలాంటి షాక్ తగిలి స్ట్రోక్ వస్తే ఆ గుండె తట్టుకోలేదని నాకు ముందే తెలుసండి. మా అమ్మ చెప్పినట్టు నా వల్లే మా నాన్నకి పరిస్థితి వచ్చింది. నా చేతులారా నేనే మా నాన్నని ప్రమాదంలోకి నెట్టేశాను. నన్ను నేను కూడా క్షమించుకోలేని తప్పు చేశాను. నేను నిజంగా ఆయన కొడుకుని కాదు, దుర్మార్గుడిని, రాక్షసుండి. గౌతమ్ గారు, నన్ను చూడండి, నా వంక చూసి చెప్పండి, మీరు తప్పు చేశారా? లేదండి, ఒక కొడుగ్గా మీ నాన్నగారిని ఇన్నాళ్ళు కాపాడుకున్నారు. ఆయన మాట నిలబెట్టడానికి మీరు ఎంతో చేశారు. మీరు గొప్ప కొడుకండి. మీలాంటి కొడుకుండడం మీ నాన్నగారి అదృష్టం. లేదండి, నేనొక మంచి కొడుకునైతే మా నాన్నకి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నా వల్లే ఈరోజు ఆయన ప్రాణాల మీదకి వచ్చింది. నా వల్లే అసలు నిజం తెలియక వాళ్ళేదో అన్నారని అన్నీ తెలిసి మీరెందుకండి ఇలా అంటున్నారు? ఇందిరాగారు లేరని వాళ్ళకి సగం నిజం మాత్రమే తెలిసింది. లేని ఇంద్రగారి కోసం మీరేం చేశారో, ఇంద్రగారి బిడ్డ కోసం మీరు ఎంత చేశారో వాళ్ళకి తెలీదు. పూర్తి నిజం వాళ్ళకి ఏనాడో తెలియాల్సింది. మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించి మీరు ఆగిపోయారు. అప్పుడే చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అప్పుడు ఇంద్ర లేడని చెప్పలేకపోయాను. ఇప్పుడు లేని ఇంద్రని తీసుకురాలేను. ఒక కొడుకుగా నేను నాన్న దగ్గర ఓడిపోయాను. ఒక తండ్రిగా నేను నాన్న దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. అసలు నేను ఇప్పుడు ఏం చెయ్యాలండి? ఈ చేతులతో ఎన్నో గుండెలకు ఊపిరి పోసిన వాడిని ఇప్పుడు నా కన్న తండ్రి గుండెని కాపాడలేకపోతున్నానండి. కొడుకుగా ఓదార్చలేను, డాక్టర్ గారికి ట్రీట్మెంట్ చేయలేను. నా పరిస్థితి ఎవరికి రాకూడదు. మీ నాన్నగారికి ఈ పరిస్థితి రాకూడదనే ఇన్నాళ్ళు పోరాటం చేశారు కదండి. ఇంద్రగారు లేరన్న నిజాన్ని మీరు దాచినందుకే ఆయన గుండె ఆందోళనలో పడింది. లేని ఇంద్రగారి కోసం మీరేం చేశారో తెలిస్తే ఆ గుండె సంతోషపడుతుందండి. ఇప్పుడు ఆయన్ని బ్రతికించేది ట్రీట్మెంట్ మాత్రమే కాదండి. ఇంద్రగారి కోసం మీరు పడిన కష్టం, ఇంద్రగారికి ఇచ్చిన మాట కోసం మీరు చేసిన పోరాటం, ఇవే మీ నాన్నని బ్రతికిస్తాయి. ఇంద్రగారు ఎక్కడికి పోలేదు, నా కడుపులో మళ్ళీ ఊపిరి పోసుకుంటున్నారు అని చెప్తే మీ నాన్నగారు ఆనందంగా లేచి కూర్చుంటారండి. ఇంద్రగారి కోసం మీరు ఏం చేశారో వాళ్ళెవ్వరికీ తెలీదు.
నాకు తెలుసు మీరు ఎంత మంచివారో ఎంత గొప్పవారో నాకు మాత్రమే తెలుసు. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో ఈ విషయం చెప్తాను. డాక్టర్ ఏమండి? ఏమైందంటీ? బాబు ఆకాష్, త్వరగా ఆయన్ని చూడయ్యా. అంకుల్కి ఏమైందంటీ? నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయారు. ఓ మై గాడ్. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయ ఆకాష్. వాడికి ఏమవుతుందోనని భయంగా ఉంది బాబు. నా కొడుకుని కాపాడు. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. నర్స్, బాయ్స్, త్వరగా ఆక్సిజన్ వెంటిలేటర్ రెడీ చేయండి. చెక్ చేసి ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. క్విక్. మీరు ఇక్కడే వెయిట్ చేయండి ఆంటీ. ఆయన ఎలాగైనా కాపాడు బాబు. ప్లీజ్ ఆంటీ, అంకుల్కి ఏం కాదు, మీరు ఏడవకండి, నేను చూసుకుంటాను. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. వెంటనే బ్లడ్ రిపోర్ట్స్ తీసుకురా. ఓకే డాక్టర్. ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు దేవుడా, నా భర్తని బతికించు. ఆయనకేమీ కాకూడదు. ఎవరో ఏమో ఏమవుతారో. ఏనాడో చచ్చిన వాడి కోసం వీడికి గుండెపోటు రావడం ఏంటో. ఆ నామకుడికి తిండి పెట్టాము, బట్టలిచ్చాం, బోల్డ్ అన్ని డబ్బులు తగిలేశాం. ఆఖరికిప్పుడు ఆ వెధవ ఇంద్రాగాడు నా కొడుకు ఆరోగ్యాన్ని కూడా తీసుకెళ్తున్నాడు. ఎందుకత్తయ్యా ఇంద్రని తిడుతున్నారు? లేకపోతే ఏంటే, వాడు చచ్చి నా కొడుకుని సాధిస్తున్నాడు. నా కొడుకేమైనా అయ్యిందో ఆ దరిద్రుడు ఆత్మకి పుట్టగతులు కూడా ఉండవు.